ఒరే రాకేష్, నా గొడవ ఎవరు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు. నీకు ఎవరన్నా తెలిసిన బాయ్ ఎవరన్నా ఉన్నారు? రే ఒరే నాకు తెలిసిన బాయ్ ఉన్నాడు రా, కోమరపాలెంలో వెళ్దామా? ఇదేట్రా సెటిల్మెంట్ చేయడానికి అని తీసుకొచ్చి బూజు బంగాళాలోకి తీసుకొచ్చి నాకు భయం వేస్తుంది. బాయ్ ఇలాంటి ప్లేస్లోనే ఉంటాడు రా. ఎక్కడ తమ్ముడు? అన్నా బాయ్ని కలవాలన్నా. ఉన్నాను, మా బాయ్ని పి అయినట్టు చెప్తాను. సరే అన్న. మా బాయ్ని కలవడానికి ఎదురు రోజులు వచ్చాను. బాయ్, నిన్ను కలడానికి ఇద్దరు కుర్రలు వచ్చారు. బాయ్ బాయ్ ఏంటి ఎంత కోపం మీద ఉన్నాడు? రెండు బాయ్ దగ్గర కూర్చోబెట్టి రోజు బాయ్ చాలా పెద్ద సెటిల్మెంట్ చేయడు. అవునా? అబ్బా, అంటే ఈ రోజు కోపంగా ఉన్నాడు. అయితే బయట ఇద్దరు కుర్రలు ఉన్నారు, వీళ్ళు నేను మాట్లాడతాను. సరే బాయ్ ఇద్దరు వచ్చారండి, ఏదో లాంగ్ పంపు. కుర్రోడు బాయ్ దగ్గరికి వెళ్ళండి రా. రే బాయ్ అసలు ఎలా ఉంటాడురా? నేను కూడా పేరెంట్ ఉంది తప్ప ఏంటో చూడలేదురా. అన్నా నమస్తే అన్న, నా పేరు రాకేష్. చెప్పు తమ్ముడు, ఏంటి మ్యాటర్? మా ఫ్రెండ్కి చిన్న సెటిల్మెంట్ చేయాలి, ఎంత అయితే అని చూస్తాం. సరే తమ్ముడు, ముందు కూర్చోండి. కూర్చోలేవా? ఏంటి చెప్పండి విషయం. అదే నా సెటిల్మెంట్ కోసం చాలా మందిని కలిసి ఎవరో సెటిల్మెంట్ చేయలేకపోయారని. నాకు మెంటల్ రానివ్వకండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాయ్ మనిషి ఇక్కడ. తమ్ముడు, బాయ్తో సెటిల్మెంట్ అంటే ఆటల కింద ఉండదు, ముందే చెప్తున్నాను మీకు. సరే కానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. అదే నా పెన్సిల్ ఎవరో స్కూల్లో దొబ్బించారు, నాకు ఎవరు తీసారో తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా కొడుకు మీద అయితే అనుమానంగా ఉంది. అనుమానంగా ఉన్న మనిషి ఎవరు తమ్ముడు? నేను చెప్పిన పేరు బయటికి రాదు కదన్నా. అన్నీ మేము చూసుకుంటాం తమ్ముడు, ఇంతకీ ఎవరో చెప్పు. అదే తడుపుడన్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అన్నా నా లా అంటే నన్ను ఒకరి దిక్కన్నా నాకు. ఇది చాలా పెద్ద డీల్ తమ్ముడు. అంటే మాలుగు అని పిలుస్తాను, రాళ్ళు వెళ్ళరా. తడిపడంతా అంటారా గొడవ? రే బాయ్కి తడుపుడానికి గొడవ అయింది ఇందాక. అందుకే నా బాయ్ అంత కోపం మీద ఉన్నాడు ఇందాక. ఇప్పుడు బాయ్ మా గొడవ సెటిల్ చేస్తాడో చేయడా? నువ్వు కంగారు పడుతుంది, నేను మాట్లాడతాను. బాయ్ వర్క్ అయిపోయిందా? ఓకే ఊరా అలు బాయ్, ఇందాక టమాటా గడ ఏదో గొడవ అన్నాడు, రమ్మన్. బాయ్ అదే బాయ్. ఓ అదా మ్యాట్రా, ఈ మధ్యన తడిపొడిగాడు బాగా ఇష్టాలు చేస్తున్నాడు. ఒకసారి తడిపొడిగాడిని గట్టిగా ఇచ్చాలా, ఆ కుర్రోళ్ళు ఇద్దరు నేను లోపలికి రమ్మన్. కోపడికి బాయ్ పిలుస్తాను, నాకు రెండు తమ్ముళ్ళు మేము బాయ్కి పరిచయం చేస్తాను. అన్నా బాయ్ని కలడం ఇదే ఫస్ట్ టైం అన్న, భయం వేస్తుంది. నాకు కూడా భయం వేస్తుందన్నా. ఏముండదు తమ్ముడు, పైకి కనిపించాను చెడ్డు కాదు బాయ్, రండి తమ్ముడు. ఏటు కుర్రోలు మీ గొడవ ఏంటి? అదే తడిపొడిగాడు. అది పేరు చెప్పకండి నాకు. బాయ్ కోపడికి బాయ్, కోపడికి బాయ్ మన కుర్రోళ్ళే. రే తమ్ముళ్ళు, ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోండి. మా బాయ్ చాలా కోపం మీద ఉన్నాడు. బాయ్ కోపం మీద ఉంటే ఏం చేస్తుందో బాయ్కి తెలుసు, వెళ్ళిపోండి. యా అన్నా. రేపు రండి మళ్ళీ. ఎవరు తమ్ముళ్ళు వచ్చిన పని అయిందా? బాయ్ కోపంగా ఉన్నాడు అన్న, రేపు రమ్మన్నాడు. పెరిగాయి మనకి ఎంతో కొంత. అదేటానా ఇంకా సెటిల్మెంట్ కూడా అవ్వలేదు, ఎంతో కొంత ఫీజు అడుగుతున్నారు. తమ్ముడు బాగా చేతిపించిన 4 నెలలు అవుతుంది తమ్ముడు. బాయ్ అంటే పెద్ద పేరు కదన్నా, అదేటి? తమ్ముడు 4 నెలల నుంచి ఒక సెటిల్మెంట్ కూడా రాలేదు తమ్ముడు. రాక మీరు కూడా వచ్చారు, ఎంతగా మీరు కూడా ఎత్తారంటే మాకు నువ్వు కూడా ఎత్తలేదు. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. సరే అన్న, నీకు సెటిల్మెంట్ అయ్యాక నీకు ఎంతో కొంత ఇస్తానులే. సరే తమ్ముడు, జాతికి వెళ్ళరండి అయితే రేపు మరి. ఏంటి టమాటా ఏంటి సెటిల్మెంట్కి ఎంత ఇస్తానంటున్నారా? అది కాదు బాయ్, ఈ సెటిల్మెంట్ కూడా చేయకపోతే మన కుర్రోళ్ళు ఎవరో జీతాలు మన దగ్గర పని చేయని అంటున్నారు బాయ్. అవునే, ఈ మధ్య నేను కూడా వేసేదండాక డబ్బులు రావట్లేదు. ఈ సెటిల్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. సరిగాని బాయ్, ఎంతగా సెటిల్మెంట్ చేయడానికి ఎంత చెప్పడం వాళ్ళకి? అవతల తడిపోడు కాబట్టి పెద్ద డీలింగే. సరే 15 రూపాయలు చెప్పు. సరే బాయ్, అయితే ఆ కుర్రోళ్ళు రేపు వస్తా అన్నారు, రేపు వచ్చాక మాట్లాడదాం. కుర్రలు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఓ వీడియో కంప్లీట్ చేసాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం కామెంట్లో కామెంట్ చేయండి పార్ట్ 2 అని. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా